ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు వందనములు తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనము. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. ప్రియులారా, మన దేవుడు అనంత జ్ఞాని అయి ఉన్నాడు. ఆయన జ్ఞానమునకు మితి లేదని దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది. ఆయన నోటి మాట ద్వారా సమస్త సృష్టిని ఆయన సృష్టించి ఉన్నాడు. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. ప్రియులరా, సొలొమోను రాజు వలె మనమందరమును దేవుని ప్రార్థించి దైవ జ్ఞానమును పొందుదుముగాక. ఈ జ్ఞానము లేకే అనేక మంది నశించిపోవచ్చున్నారని దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది. దైవికమైన జ్ఞానము మనలను నాశనము నుండి, నరకము నుండి తప్పించును, రక్షించును. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవాయందు భయభక్తులను పుట్టించు ఆత్మ. దేవుని ఆత్మచేత నింపబడి దైవ జ్ఞానమును పొందుదుముగాక. దేవుని వాక్యమును విని వివేకులమౌదుముగాక. దేవుని వాక్యమును చదువుచు దైవ జ్ఞానమును పొందుదుముగాక. క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. సొలొమోను రాజునకు జ్ఞానమిచ్చినవాడు సొలొమోను కంటే గొప్పవాడిగా యేసు ప్రభువారు కనబడుచున్నారు. సొలొమోను జ్ఞానవచనములు వినుచున్న సేవకుల భాగ్యము గొప్పదైతే, సొలొమోనుకు జ్ఞానమిచ్చిన యేసయ్య మాటలు నిత్యము వినుచున్న మనము ఎంత భాగ్యవంతులము. యేసు జ్ఞానవచనములను విని భాగ్యవంతులుగా, జ్ఞానవంతులుగా జీవించుదుముగాక. ఆయన యందు భయభక్తులు కలిగి జ్ఞానము పొందుదుముగాక. ఆయనను ప్రార్థించి జ్ఞానము పొందుదుముగాక. పరిశుద్ధాత్మ శక్తిని పొంది జ్ఞానవంతులమౌదుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, నిన్ను స్తుతించుచున్నాము. అనుదినము నీ జ్ఞానవచనములను మాకు వినిపింపచేయచ్చు. మమ్మలను జ్ఞానవంతులుగా, భాగ్యవంతులుగా చేయుచున్నందుకై నిన్ను స్తుతించుచూ ఉన్నాము. పైనుండి దిగివచ్చిన జ్ఞానమయున్న యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ప్రతి ఒక్కరూ నిన్ను హృదయములో చేర్చుకొని రక్షణ జ్ఞానము, ఆత్మీయ జ్ఞానమును పొందుకొని ఇహపర సంబంధమైన ఆశీర్వాదములను అందుకొని అనేకులకు ఆశీర్వాద కారకులుగా జీవించున్నట్లు నీ కృపను అనుగ్రహించుమని అనంత జ్ఞాని అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. కంటికి కనుపాపగలను కాచితివే, పాదములకు రాయైన పగలు ఎండ దెబ్బైన, రాత్రి వెన్నెల దెబ్బైన తగులకుండ కాచితివే. రాత్రి వెన్నెల దెబ్బైన తగులకుండ కాచితివే, తగులకుండ కాచితివే. యెహోవా ఈరే, యెహోవా నిస్సి, యెహోవా రాఫా, యెహోవా షమ్మా, యెహోవా రోహి, యెహోవా షాలోమ్, ఎలోహి, 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 ఎలోహి. నా స్తుతికి కారకుడా, ఏ సమయమందైనా, ఏ స్థితి అందైనా. నా స్తుతికి కారకుడా, ఏ సమయమందైనా, ఏ స్థితి అందైనా. నిన్ను నేను ఆరాధించి మహిమ పరతునేసయ్యా, నిన్ను నేను ఆరాధించి మహిమ పరతునేసయ్యా, మహిమ పరతునేసయ్యా. యెహోవా ఈరే, యెహోవా నిస్సి, యెహోవా రాఫా, యెహోవా షమ్మా,